చిన్నారుల అక్రమ రవాణా కేసులో గుజరాత్ పోలీసులు మురుగన్ గ్యాంగ్ అరెస్టును హైదరాబాద్ లో అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, మురుగన్ గ్యాంగ్ అరెస్టుకు సంబంధించిన సమాచారం ఏంటి? చిన్నారుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి మురుగన్ గ్యాంగ్ ను గతంలో ఇటు హైదరాబాద్ లో గుజరాత్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అతనికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరెవరు చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి సహకరించడం దాని మీద కూడా గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో కుక్కడపల్లి, తర్వాత బంజారాహిల్స్, సికింద్రాబాద్ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కొన్ని ఫెర్టిలిటీ సెంటర్ పైన కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. దాంట్లో కొంతవరకు సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. ఇప్పటికే మురుగన్ సంబంధించి ఎక్కడెక్కడ ఇతను చిన్నపిల్లలకు సంబంధించి కూడా అక్రమంగా రవాణా చేశాడన్న దాని మీద కూడా స్పష్టమైన వివరాలు అయితే గుజరాత్ పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. అయితే గత ఏడాదిలో ఇటు ఆదిలాబాద్ లో ఒక ఇటుకలకు సంబంధించి కూడా దాంట్లో ఒక కార్మికునిగా మురుగన్ పనిచేస్తూ ఇక్కడ సంబంధించి చిన్నారులను కానీ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా అక్రమంగా వీళ్ళు చిన్నారులను విక్రయిస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో అయితే వెలుగులోకి రావడం జరిగింది. గత ఏడాదిలో జరిగిన ఏదైతే చేతనపురి కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా మురుగన్ పేరు రావడంతో కూడా పెద్ద ఎత్తున ఈ నెట్వర్క్ సంబంధించి కూడా ఏర్పాటు చేసుకొని చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి కూడా చేస్తున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మురుగన్ భార్య కృష్ణవేణి కూడా ఇంకొక గ్యాంగ్ నడుపుతున్నట్లయితే పోలీసులు అనుమానించడంతో కూడా ఆ గ్యాంగ్ తోనే ఇదంతా హైదరాబాద్ తో పాటు తర్వాత ఇతర ప్రధాన నగరాల నుంచి కూడా చిన్నారులను విక్రయించి తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విక్రయిస్తున్నట్లు కూడా ఒక అనుమానంతో కూడా గుజరాత్ పోలీసులు అయితే ఇక్కడ హైదరాబాద్ లో సోదాలు అయితే నిర్వహించి కొంతవరకు సమాచారాన్ని అయితే రాబట్టడం జరిగింది. కేవలం మురుగన్ గ్యాంగ్ ఒక ఏడాదిలో దాదాపు 25 మంది చిన్నారులను కూడా విక్రయిస్తున్నట్లు కూడా దర్యాప్తులో అయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం గుజరాత్ అదుపులో మురుగన్ తో పాటు మురుగన్ గ్యాంగ్ కూడా ఉండడంతో కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇదంతా హైదరాబాద్ లో తనిఖీలు కానీ తర్వాత ఇక్కడ ఉన్న సమాచారాన్ని కూడా తన నుంచి అయితే తీసుకొని సమాచారం ప్రకారం అయితే సోదాలు అయితే నిర్వహిస్తుంది. మరి దీంట్లో ఇక్కడ ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధించి కానీ తర్వాత ఇతర చిన్నపిల్లల విక్రయాలకు సంబంధించి కూడా ఎవరెవరు సహకరించారు దాని మీద కూడా స్పష్టమైన వివరాలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే వివరాలు తీసుకున్న దాని ప్రకారం అయితే ఫెర్టిలిటీ సెంటర్ లో ఎవరైనా సహకరించినట్లయితే కూడా వారిని ఇక్కడ నుంచి పీటీ వారెంట్ తీసుకొని తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ రాష్ట్రం తీసుకుపోయే అవకాశాలు అయితే ప్రస్తుతం కాబట్టి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు దీంట్లో ఎవరి పాత్ర ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా గుజరాత్ పోలీసులు అయితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.